పనిలేని మంగళోడెళ్ళి పిల్తాలు కొరిగాడంట. అలా ఉంది నా పని. మా కన్నయ్య ఎప్పుడో అమావాస్యకి, పుణ్యానికి తిన్న ఐస్ క్రీమ్‌కి బయటవి ఎందుకు నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తానని హెచ్చులకు పోయాను. ఒప్పుకున్నాక ఇంక వాయించక తప్పుతుందా? ఎప్పుడు ప్రిపేర్ చేస్తావు అని అడిగితే ఇవాళైతే స్టార్ట్ చేశా. ఫస్ట్ పాలైతే కాచేసి చల్లారబెట్టుకొని అవి ఒక చిన్న గిన్నెలో వేసేసాను. ఒక 2 టీ గ్లాసులు పాలుంటాయి అవి. దానికి 4 టీ స్పూన్ల పంచదార ఏసి, ఒక ₹5 పాల ప్యాకెట్ ఏసేసి బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పేసాను. ఇంతకీ ఇదేం మన సొంత ప్రయోగం కాదు. యూట్యూబ్‌లో చూసి ఇన్‌స్పైర్ అయిపోయి ఇన్‌స్టాంట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేద్దామని ఫిక్స్ అయ్యా. పాలల్లో వేసిన పంచదార బాగా కరిగేదాకా తిప్పిన తర్వాత దానికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పెద్ద డబ్బా తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. ఎందుకంటే అవి కరగకుండా ఉంటాయంట. అది కూడా మనం సెల్‌లో చూసిందే. సాల్ట్ వేయడం వల్ల టెంపరేచర్ మెయింటైన్ అవుతుందంట ఐస్ క్యూబ్స్ కరగకుండా. తర్వాత మనం ఆ పాలు ఇందాక కలుపుకున్నాం కదా, డబ్బా దాంట్లో పెట్టేసి బాగా తిప్పేస్తే ఆ కూలింగ్‌కి ఐస్ క్రీమ్ అనేది గడ్డగడుతుంది. ఇది మీరు కవర్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే స్టీల్ బాక్స్‌లో చేద్దామని చేసా. అదే నేను చేసిన తప్పు పని. చూడండి పాలు ఎలా కారిపోయాయో. కొంచెం టైట్ మూత అయినా కానీ ఊపేసరికి పాలు ఉలిపోయినాయి అనమాట. తర్వాత మళ్ళీ కవర్లో వేసి తిప్పాను అనుకోండి. బట్ నో యూజ్. కర్నూలు చావుకి 1,00,000 కారణాలని ఈ ఐస్ క్రీమ్ రాకపోవడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయిలేండి. కొట్లోకి ఎవరో ఒకరు రావడం లేవడం. ఈ సంబరమే సరిపోయింది. ఈ లోపు ఐస్ కరిగిపోయింది. ఇంకా అంతే ఐస్ క్రీమ్ తుస్సు. 3 మినిట్స్‌లో చేద్దాం అనుకున్నది కాస్త 1 అవర్ టైం పట్టింది. మొత్తానికి దీని టేస్ట్ అయితే బాగానే ఉంది. చిన్నప్పుడు తిన్న పాలేసి గుర్తొచ్చింది నాకైతే. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.